హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. సాధారణంగా హౌస్ వైఫ్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే, వాళ్ళేం పని చేస్తారులే, ఇంటి దగ్గర పనే కదా! కుండలు తోమడం, తుడవడం, ఇంకా మరి ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడమే కదా అనుకుంటారండి. కానీ మరి ఇవే పనులైనా గానీ, అవే పనులు రోజు చేస్తూ ఉండాలంటే మరి దాని వెనకాల చాలా కష్టపడవలసి ఉంటుందండి. అంత హ్యాపీగా ఇల్లంతటిని చక్కబెట్టుకుని, పిల్లల్ని చూసుకుని, మరి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, మరి లైఫ్‌ని అలా లీడ్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులొచ్చేస్తాయండి. వాటన్నిటిని కూడా తట్టుకుని ముందుకెళ్ళడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాము. డైలీ ఏదో ఒకటే పని మీద ఉంటే దృష్టి అంత కష్టం అనిపించదండి శరీరానికి కానీ, మనసుకు కానీ. మరి మేము ఎన్ని పనులు చేసుకోవాలండి? ఒక పనే చేసుకుంటూ దాని దగ్గరే ఉంటే మరి మిగతా పనులన్నీ ఎలా అవుతాయండి? ఒక పని చేసిన తర్వాత ఇంకో పని, ఇంకో పని అలా మరి ఆ చేత్తో ఆ పని, ఈ చేత్తో ఈ పని మరి. ఒక్కోసారయితే నాకు 10 చేతులుంటే బాగుండును. అన్ని పనులు ఒకేసారి చేసేసుకుందునే అనిపిస్తుందండి. ఎందుకంటే మరి ఒక పని మరి చేసుకుంటూ ఉంటే ఇంకో పని దాన్నెలా చేయాలి? ఏంటి ఆలోచన మైండ్‌లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఎంత స్ట్రెస్ అండి అసలు. మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసేటప్పుడు ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమస్య ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎంత ఆందోళన అండి. టైంకి వాళ్ళని పంపించగలమా లేదా? ఏవండి మనుషులం కదండీ! రోజు ఒకే టైంకి మరి లేవాలంటే మిషన్లమైతే కాదు గదండీ! ప్రతిరోజు 5 గంటలకో, 4 గంటలకో, ఒక్కొక్కళ్ళైతే 6 గంటలకో మరి టైం అయితే సెట్ చేసుకొని లేస్తూ ఉంటారండి. కానీ మరి అదే టైంకి రోజు లేవాలంటే మరి ఎంతైనా మరి ఆరోగ్య సమస్యలతో కూడా మరి సతమతమైపోతూ ఉంటాం కదండీ! అలాంటప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని ఎర్లీగా పంపించగలమా లేదానని మానసికంగా అయితే చాలా ఒత్తిడికి ఆ గంటలోనే గురైపోతాము. కానీ ఇది ఎవరికీ పైకైతే కనిపించదండి. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత ఒత్తిడున్నా మాలో మేమే అలా మరి దిగమింగుకొనైతే పిల్లల్ని మరి ఇలా మరి రెడీ చేసుకొని మరి పంపించడానికే చూస్తాము. ఈ లోపల మరి వాళ్ళ వాదనలండి. వాదనల మీద వాదనలు చేసేస్తూ ఉంటారు. అమ్మా నా బట్టలెక్కడ పెట్టావు? షూ ఎక్కడ పెట్టావు? బెల్ట్ ఎక్కడ పెట్టావు? మరి కర్చీఫ్‌లేవి అవేవి, ఇవేవి అమ్మ నాకు జడలెయ్యని ఒకళ్ళు, మరొకళ్ళేమో నాకు ముందెయ్యని ఇంకొకళ్ళు. ఇలా మరి రోజు సమస్యల వెంట సమస్యలు మరి పిల్లల విషయంలో ఏంటి, ఇంటి విషయంలో ఏంటి, మరి కొన్ని కొన్ని సమస్యలైతే మరి తీరనివిగా ఉంటాయండి. వాటి సంగతి ఏంటి అని ఆలోచించేసరికైతే మరి ఎంత ఒత్తిడో వస్తుందండి. ఆ స్ట్రెస్ వల్ల మరి ఒక్కొక్కసారి నరాలైతే చిట్లిపోయే అవకాశం కూడా ఉంటది. అంతలాంటి ఆలోచనలు కూడా వచ్చేస్తూ ఉంటాయి మైండ్‌లోకి. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవండి. మనం ఎంత కష్టపడితే అంత చేయగలము. మరి మన శరీరం ఎంత కష్టపెట్టుకుంటే అన్ని పనులైతే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి శరీరం సహకరించినప్పుడైతే ఆ సంగతి వేరులెండి. ఒక రోజో, 2 రోజులో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆరోగ్యం కుదిరిపడ్డాక మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోవాల్సిందేనండి. ఇది పర్మనెంట్ పోస్ట్ కదండీ! ఇందులో మరి ఏమి లీవులు గానీ, ఇంకా అడ్జస్ట్‌మెంట్లు గానీ, మరి ఇంకా ఏమీ ఉండవండి. అన్నీ ప్రమోషన్‌లే ఉంటాయి ఈ జాబ్ అంటే మరి. ఆడవాళ్ళంటేనే ఆదిశక్తితో పోల్చారు గదండీ! అంటే ఎంత శక్తివంతులైతే మరి ఆదిశక్తితో పోల్చారో మరి ఒక్కొక్కసారి ఆలోచిస్తేనే కాస్తంత నాకు ధైర్యం వస్తుందండి. ఎందుకంటే మరి ఆదిశక్తి అంటే అంత ఆషామాషీ ఏమీ కాదు గదండీ! ఒక రకంగా చెప్పాలంటే ఎంతో శక్తి కలిగింది అయ్యి ఉంటేనే మనల్ని ఆదిశక్తితో పోల్చారు. అంతటి శక్తి ఉన్నా గానండి ఈ శరీరంతోటి ఎంతో బలహీనులుగా మరి ఈ భూమి మీద అయితే మరి ఆడవాళ్ళుగా ముద్ర వేసుకొని అలా అలా మరి లైఫ్‌నైతే లీడ్ చేస్తూ ఉన్నామండి. ఈ లైఫ్‌లో మరి ఎన్నో సమస్యలండి. అవి శారీరకమైనటువంటివి కావచ్చు, మానసికమైనటువంటివి కావచ్చు. ఇంకా మరి చాలా వస్తూ ఉంటాయి గదండీ లైఫ్ అన్నాక. అందులోనూ కుటుంబం అన్నాక మనం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమైనప్పుడు ఆ కుటుంబంలో వచ్చే సమస్యలు ఎన్నుంటాయండి. అసలు జీవితం అంతా లెక్క పెట్టుకున్నా అవి తీరనివిగానే ఉంటాయండి. మనుషులమే కదండీ మనము. మానులమైతే కాదు గదా! సమస్యలు మనకే వస్తాయి. సంతోషాలు మనకే వస్తాయి. మరి సమస్యలొచ్చినప్పుడైతే మరి చాలా వరకైతే కృంగిపోతాము. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాము. సంతోషం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామండి. కానీ బాధలొచ్చినప్పుడు మాత్రం మనం అలా నీరుగారిపోతాము. మరి అలాంటప్పుడైతే ఎన్నో ఆలోచనలొచ్చేస్తాయి. మన మైండ్ అయితే అసలు పని చేయడమే మానేస్తుంది. శరీరం ఎంత కష్టపడినా గానండి అలుపు సొలుపు ఉండదు. ఎందుకంటే చేసే పని మనం చాలా హ్యాపీగా చేసుకుంటాం గదండీ! మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం వండి పెట్టుకోవడం, ఇంకా పనులన్నీ కూడా చాలా సంతోషంగానే చేసేసుకుంటాము. నేను అంతేనండి. ఎన్ని పనులున్నా గానీ నాకు
అది అంత కష్టమని అనిపించదు. ఎందుకంటే మరి దాన్ని ఇష్టంగా చేసుకుంటాను. ప్రతి పని కూడా చాలా ఇష్టంగా చేసుకుంటాను. నేను తప్ప ఈ పని ఎవరు చేయగలరు అనే నమ్మకంతోటైతే చేసుకుంటాను. ఇంకా కుండల్లో పనైనా, బయట పనైనా, ఏ పనైనా గానండి, ఆడవాళ్ళు చేసుకునే పనులే నిత్యం చేసుకోవాలి తప్పదు. కానీ మరి ఎంత ఆరోగ్యం బాగోకపోయినా గానీ, నేను ప్రతి పని నేనే చేసుకోవాలి స్వయంగా అనుకుంటాను. అది వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనైతే అనుకోను. సాధ్యమైనంత వరకు నేనే చేసేసుకుంటాను. శరీరాన్ని ఎంత కష్టపెట్టుకుంటానంటే అసలు అది చెప్పలేనండి మాటల్లో అయితే. నేను పనులు చేసుకునేటప్పుడైతే టీవీలో అయితే పాటలు పెట్టుకుంటానండి. కొంచెం వాల్యూమ్ ఎక్కువే పెట్టుకుంటాను. అయి బాగా వినపడేలాగా. పాటలంటే నాకు ఇష్టమైన పాటలండి. దేవుడి పాటలైతే పెట్టుకుంటాను. నేను నమ్మిన దైవం ఏముంటుందో ఆ పాటలే పెట్టుకొని వింటాను. అలా మరి పాటలు వింటూ పని చేసుకుంటూ ఉంటే మనసు ఎంత ప్రశాంతంగానో ఉంటుందండి. చేసే పని ఏ పనైనా గానండి అది అసలు కష్టమైన పనైనా గానీ నాకు తెలీదు. ఆ పని ఎప్పుడైపోయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాటలు పాడుకుంటూ మరి ఆ పాటలు వింటూనే పని చేసుకుంటాను కాబట్టి ఈ చేసే పనైతే నాకంత కష్టం అనిపించదు. అది కూడా నేను చేయడానికి, పని చేయడానికి ఒక ప్లస్ అనమాట. ఒక్కోసారి ఏవో ఇబ్బందులండి, చిరాకులు మరి ఏ పని మీద దృష్టి ఉండేలాగైతే చెయ్యవు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే, మరి వంట అయితే మరి ప్రతిరోజు తప్పదండి చేసుకోవాలి, తినాలి కాబట్టి వంట పనైతే చేసేసుకొని పిల్లల్ని స్కూలుకి పంపించేసిన తర్వాత మరి బీరువాలు, అలమారాలు అలాంటివి ఉంటే బట్టలు చిరాకుగా ఎగాదిగా అయిపోయి ఉంటాయి గదండీ! మన మనసు బాగోనప్పుడు అలా మరి బీరువా వైపు కానీ, అలమారా వైపు కానీ చూసామంటే అసలు మనసు ఇంకా మరి చిరాకు అనిపిచ్చేస్తది. అలాంటప్పుడు ఆ బట్టలన్నీ తీసి కింద పడేసి అయితే చక్కగా చదురుకొనైతే నీట్‌గా చేసుకుంటానండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగడానికెళ్తే మరి ఫ్రిడ్జ్ గూడా మరి ఏదో మరి వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే క్లీన్ చేయమని చెప్తున్నట్టు అనిపిస్తుందండి. దాన్ని కూడా మరి అందులో ఉన్న పార్ట్స్ అన్నీ తీసేసి నీట్‌గా చేసేసి మరి అందులో ఉన్నయన్నీ కూడా మరి శుభ్రంగా సర్దుకుంటానండి. మరి అలా చేసినప్పుడు ఆ ఫ్రిడ్జ్ చూస్తే చక్కగా మరి హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా మరి మా పొట్టేలు ఉంది కదండీ! ఆ పొట్టేలు దగ్గర అయితే కాసేపు అలా కూర్చొని అయితే మరి దాంతో మరి అలా మరి కొమ్ములతోటైతే మరి కాసేపు కుస్తీలు పడుతూ ఉంటానండి. అలా చేస్తే మరి మన మైండ్‌లో ఉన్న డిస్టర్బెన్స్ అంతా కూడా పోతుంది. మరి చాలా వరకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. మూగజీవాలతోటి కాసేపు మనం అలా మరి టైం స్పెండ్ చేశామనుకోండి, మనకి తెలియకుండానే మరి సంతోషం అనిపించేస్తుంది. కానీ మరి కొందరికి ఆ విషయం తెలియకైతే మూగజీవాలనైతే ఇష్టపడరు. కుక్క పిల్లలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలు అలాంటివి. అలాంటి వాటి దగ్గర మనం ఉన్నప్పుడు ఏంటంటేనండి, మన మనసు మనకు తెలియకుండానే వాటికి అడిక్ట్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి జంతువుల పట్ల కూడా కొంచెం సానుభూతి, ప్రేమ అలాంటివైతే మరి అలవడుతూ ఉంటాయి. ఇంకా మొక్కలండి, మొక్కల్లో ఉన్న కాయలు, పువ్వులు అవి చూసుకుంటూ ఉంటే మన చేతులతో పెట్టిన మొక్కలు గదండీ ఎంతైనాను. అవి కోసేటప్పుడు మరి ఎంత హ్యాపీగా ఉంటుందోనండి. ఆ ఆనందం అయితే చెప్పలేను. మొక్కలు పెంచేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆనందాన్ని అనుభవించకుండా అస్సలు ఉండలేరు. నేను కూడా అలా మొక్కల్లోకెళ్ళి అయితే మరి మాకెన్నో మొక్కలు లేకపోయినా ఉన్న మొక్కలే చాలండి మరి. ఒకటో రెండో ఉంటాయి. ఆ మొక్కలనే చూసుకుంటూ ఉంటాను. ఇంకా రోజు వంట చేస్తూ ఉంటాం గదండీ గ్యాస్ స్టవ్వు. అదైతే మరి ఒక్కొక్కసారయితే జిడ్డు పట్టేసి మరి ఎక్కువ రోజులు మరి కడగకుండా కొంతమందయితే ఉంచేసుకుంటారు. అలాంటి పొయ్యి మీద రోజు వంట చేయాలంటే చాలా ఇబ్బందండి. ఒక్కసారి దాన్ని నీట్‌గా కడిగి చూడండి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. వంట చేస్తుంటే తెలియని అనుభూతి అయితే కలుగుతుంది. మైండ్ అయితే కాస్త రిలీఫ్ అయిపోతుందండి. అలాంటి గ్యాస్‌ని, అలాంటి కిచెన్‌ని చూస్తే కిచెన్‌లో ఉన్న సామానువన్నీ కూడా నీట్‌గా సర్దుకుంటూ ఉంటే ఇంకాస్త మరి వంట కూడా మనకి బాగా చేయాలనిపిస్తుంది. ఇంకా హ్యాపీనెస్ అనేది వస్తుంది. అయితే చిన్న చిన్న సమస్యలేనండి. మనం అలా మరి గోటితోటి మరి ఎలా అంటే మరి అలా పోయే సమస్యలైతే కొంతవరకు మరి కాసేపు మనకు బాధ అనిపించినా ఆ తర్వాత రియలైజ్ అయిపోతాము. మళ్ళీ మన పనుల్లో మనం మునిగిపోతాము. కానీ కొన్ని కొన్ని సమస్యలేంటంటే ఆర్థికపరమైనవి కావచ్చు, ఆరోగ్యపరమైనవి కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఇంట్లో అన్నిటిని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఏదో అంతంత మాత్రంగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటే ఆరోగ్య సమస్యలొచ్చేసి కుదేలు చేసేస్తున్నాయండి అసలు. మన పరిస్థితి ఏంటంటే, మనం అంతంత మాత్రంగా జీతం సంపాదించేవాళ్ళం కాబట్టి, మన సమస్యలకి తగినట్టుగా అయితే మన జీతం మనకే సరిపోదు. కానీ మరి వచ్చే సమస్యలు ఎలా ఉంటున్నాయంటే, అంతకు రెట్టింపుగా ఉంటున్నాయండి. అలాంటప్పుడు ఏంటంటే, ఆర్థిక పరంగా చాలా మరి డిస్టర్బెన్స్‌లొచ్చేస్తున్నాయి. అవి తీర్చుకోలేనివిగా ఉంటున్నాయండి. ఆరోగ్యం మీద పడిపోతున్నాయి అవి ఇప్పుడైతే. ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే ప్రతి ఒక్కరిని వెంటాడేది ఏంటంటేనండి ఆరోగ్య సమస్య. ప్రతి ఒక్కరు ఏదో ఇష్యూ తోటైతే మరి బలహీనలైపోతున్నారు. వాటినైతే కొంతవరకు మరి మనం బాగు చేసుకోగలిగేలా ఉంటున్నాయి. కొన్ని కొన్ని అయితే మనకి చేతికి అందేలాగా ఉండట్లేదండి. అలాంటప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఏంటంటేనండి
అసలు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాము కుటుంబ సభ్యులం అందరము కూడా. అలాంటి సమస్యను కూడా నేను ఫేస్ చేసి ఉన్నాను. పిల్లల్ని చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ అలా మరి లైఫ్ ఏదో లీడ్ చేద్దాం అనుకునేటప్పటికి అమ్మ వాళ్ళు, అత్తయ్య, మావయ్య వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు కదండీ! వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్నో వచ్చేస్తున్నాయండి. సమస్యలు ఎన్నొచ్చినా గానండి మరి వాటిని ఎదుర్కోవడానికైతే కొంచెం ధైర్యం అయితే నేను దేవుడిని అడుగుతానండి. ధనధాన్యాలు అడగను కానీ, అంటే ధనం కావాలండి మనం ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి. కానీ అంతకంటే ముఖ్యంగా నేను ఏమడుగుతానంటే ధైర్యాన్ని ఇమ్మని మాత్రం అడుగుతానండి. ముందు ధైర్యం ఉంటేనే కదండీ మనం ఆ సమస్య నుంచి ముందుకు ఎలాగెళ్ళాలనే ఆలోచన అయితే వస్తుంది. బాధలన్నీ ఒకేసారి చుట్టుముట్టినప్పుడు ఏమవుతుందంటేనండి ఆలోచనలు అనేవి రావు. అక్కడితోటి ఆగిపోతాయి. ఆ కంగారులోను, ఆ టెన్షన్‌లోను. అలాంటప్పుడు మరి ధైర్యం ఉన్నదనుకోండి మనం ఏం చేయాలి ఏంటనేది ఒక ఆలోచన అంటూ వస్తుంది కదా! అందుకనే నేను ధైర్యాన్నే కోరుకుంటానండి. ధనం ఎంతైనా ఉండొచ్చండి. కానీ మనకు ధైర్యం కూడా అంతకన్నా రెట్టింపే కావాలి. ఎందుకంటే ధైర్యం ఉంటేనే ధనంతో మనం ఏదైనా చేయగలం కదా! ఒట్టి ధనమే ఉండి ధైర్యం లేకపోతే మనం ఆ ధనాన్ని ఏం చేయగలమండి? ఆ టైంకి ఆలోచనలు రాకపోతే. అందుకనే నేను ధైర్యాన్నే కోరుకుంటాను. మనిషి అనుకోవాలే గానండి ఈ ప్రపంచంలో చేయలేనిదంటూ ఏమీ లేదండి. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో ఏంటంటే ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి. అటువంటప్పుడు పక్క వాళ్ళ సపోర్ట్ అయితే మరి ఒక్కొక్కసారి అవసరం అవుతుందండి. మనకి ప్రాణ స్నేహితులు గానీ, మరి మన బంధుమిత్రులు గానీ, ఇంకా ఉంటారు గదండీ! వాళ్ళతోటి మరి మన బాధను కూడా కొంచెం షేర్ చేసుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన బాధ కొంచెం వాళ్ళకిచ్చినట్టు ఉంటుందండి. మన మనసైతే కొంచెం తేలిక పడుతుంది. అది మరి అందరికీ కాదులెండి. కొంతమందుంటారు అలా బాధను పంచుకునేవాళ్ళు. అందరూ ఉండరు. అందరిని నమ్మకూడదు. మరి అలాంటి వాళ్ళు కూడా లేనప్పుడు నేనైతే మరి అలా చెప్పుకోవడానికి కూడా ఆళ్ళతో ఈళ్ళతో ఇష్టపడను. ఎందుకంటే ఇష్టపడి విన్నవాళ్ళు వింటారు. ఇష్టం లేని వాళ్ళు విని మళ్ళీ మనకి తిరిగి ఏదో ఒకటి అనడానికే చూస్తారు కాబట్టి నేను మనుషులతో ఎవరితో కూడా నా బాధనైతే షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడనండి. ఏవండీ నిజంగా చెప్తున్నాను. బాధొస్తే ఎవరికైనా అమ్మ గుర్తొస్తుందండి. కానీ నాకైతే దేవుడే గుర్తొస్తాడు. నేను నమ్ముకున్న దేవుడికే చెప్పుకుంటాను నా బాధ ఏంటో, నా సమస్య ఏంటో. అప్పుడైతే మరి ఆయనకి చెప్పుకున్నప్పుడు ఏంటంటే నా బరువంతా కూడా పోయినట్టు ఉంటుంది. మరి నాకైతే రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఒత్తిడి నుంచి నాకు చాలా వరకైతే ఉపశమనం అయితే కలుగుతుందండి. అమ్మకు చెప్పుకుంటే నాతో పాటు అమ్మ కూడా బాధపడుతుంది. కానీ దేవుడికి చెప్పుకుంటే మన సమస్యకైతే ఒక పరిష్కారం దొరుకుతుంది గదండీ! దేవుడు లేకుండా మనం లేం కదా! అందుకే ఆయనకే అప్పజెప్పేస్తాను నా బాధంతా, నా బరువంతా. ఏమండి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర మన బాధ చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్ళకి ఏమాత్రం విలువ ఉండదండి. అదే మన బాధంతా మనకి ఇష్టదైవం దగ్గర చెప్పుకొని కన్నీళ్లు కార్చామనుకోండి, ఆ కన్నీళ్లు విలువైనవిగా మారిపోతాయి. మన బాధంతా కూడా తీరుతుంది. అంటే దేవుడున్నాడని నమ్ముతున్నాం గదండీ మనము. నేను తీర్చుకోలేని బాధలు ఎన్నున్నా, సమస్యలు ఎన్నున్నా గానండి, ఒత్తిడులు ఎన్నున్నా గానీ దేవుడితో చెప్పుకుంటాను. అలాగే నాకు నచ్చిన పనులన్నీ చాలా ప్రశాంతంగా అయితే చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.